ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి. దానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో డిసెంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నిన్న ఉదయం 10 గంటలకి లెక్కిడిపు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం 10 గంటల వరకు సమయం ఉంటుందండి. కాబట్టి ఇంకా ఎవరైనా డిసెంబర్ నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల లోపు ఈ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల లోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కిడిపు రిజల్ట్ ని రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి డిసెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున 78,690 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,086 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,18,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రమణ గారు, మేడం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. 2025 జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి. జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆ 10 రోజుల పాటు శ్రీవారి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు అక్టోబర్ మరియు నవంబర్ నెలల శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను టీటీడీ ఎప్పుడు విడుదల చేస్తుంది అని అడుగుతున్నారు.
అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. నవంబర్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ లో టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీవాణి గారు, లక్ష్మి గారు ఒక ఫోన్ నెంబర్ మీద 3 కళ్యాణం టికెట్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి కేవలం ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలము. ఆ టికెట్పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు 3 కళ్యాణోత్సవం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే 3 వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ శివ గారు, మేడం కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకుంటే ఫస్ట్ గడప దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్, సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కానీ దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. మొదటి గడప దర్శనం అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ లైవ్ ఫిట్ హెల్తీ గారు, అక్క సెలెక్ట్ అయ్యాక పేమెంట్ చేస్తాం కదా, మరి అకామిడేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. ఆన్లైన్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అకామిడేషన్ ని సపరేట్ గా మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలండి. అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. తిరుమల అకామిడేషన్ని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అలాగే నెక్స్ట్ శివభక్తి గారు, హలో మ్యామ్, అంగ ప్రదక్షిణం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారా అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా నవంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయాయి. డిసెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.